హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను దోసకాయ పచ్చడి ఎలా చేయాలి, కాకరకాయ కారం కూడా చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దీనికోసం నాకు ఇంట్లో ఒక దోసకాయ అయితే ఉందన్నమాట. 2 కాకరకాయలు ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి అదొకటి ఇదొకటి కూడా చేసేసాను అనమాట. ఒక దోసకాయని అయితే మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని బాండీలు ఇలాగ ఆయిల్ లేకుండా వేసుకున్నాను అనమాట. మీకు ఇష్టమైతే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ తాలింపులో వేస్తాను అనమాట. ఈ విధంగా పచ్చిమిరపకాయలను కొంచెం వేపుకుంటూ ఉండాలి. ఈలోగా నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్ కూడా పెట్టుకున్నాను కాకరకాయలు కారం చేసుకోవడానికి. గుంటూరులో ఎక్కువగా చేస్తారనమాట. ఇది మోస్ట్లీ ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై అయితే చేసేస్తారు, చక్రాల్లా కట్ చేస్తారు. నేనైతే రెండే ఉన్నాయి కదా అని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసేసాను అనమాట. ఇది కొంచెం బాగా వేగాలి. కొంచెం ఎక్కువగా దీన్ని ఏంటంటే బాగా వేపేస్తారు. నేను కూడా డీప్ ఫ్రై చేయకుండా నార్మల్ ఫ్రై కొంచెం బాగా వేపేటట్టు చేస్తానన్నమాట. ఇది కొంచెం బాగా వేగాక ఈ పచ్చిమిరపకాయలు మనం తీసుకోవాలన్నమాట చట్నీలోకి. మేమైతే కొంచెం కారం తక్కువగానే తింటాం, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. బాగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ కాకరకాయల్లో కొంచెం బాగా మగ్గడానికి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసాను అనమాట ఫస్ట్. అప్పుడు కొంచెం ఫస్ట్ మగ్గుతుంది, ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి. మనం ఖచ్చితంగా రెసిపీస్ అన్నీ కూడా డిఫరెంట్గా చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి తినాలనే ఫీలింగ్ వస్తుందన్నమాట. కాకరకాయ మాత్రం ఖచ్చితంగా తినాలి, హెల్త్కి చాలా చాలా మంచిది. షుగర్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుందన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ ఈ కాకరకాయ. ఖచ్చితంగా తినండి. కొంతమంది అయితే ఇది లాస్ట్లో అయితే బెల్లం కూడా యాడ్ చేస్తారు కాకరకాయలో. నేనైతే యాడ్ చేయమండి, మేము చేదుగానే తింటాము, అదే హెల్త్కి మంచిదనమాట. సో చూసారు కదా, ఈ పచ్చిమిరపకాయలు ఈ విధంగా వచ్చేసాక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఈ దోసకాయ ముక్కలను అయితే పెద్ద పెద్ద ముక్కలు లాంటివి నేను సెపరేట్ చేసుకున్నాను, చిన్న ముక్కలను సెపరేట్ చేసుకున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ జార్లో వేసాను. ఇవైతే పెద్ద ముక్కలు మిక్సీ జార్లోకి అనమాట. ఈ చిన్న ముక్కలు అయితే కొంచెం లాస్ట్లో కలుపుకోవడానికి. పెద్ద ముక్కలను తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంతోపాటు కొంచెం జీలకర్ర ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మంచిగా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇదైతే చట్నీ చాలా బాగుంటుందండి. పల్లెటూరు స్టైల్లో ఎక్కువగా మోస్ట్లీ ఇలాగే చేస్తారనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పుడు కూడా చట్నీకి మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేస్తే నాకు ఏంటో బాగున్నట్టు అనిపించదు. ఇలా కొంచెం మిక్సీ పట్టుకొని లాస్ట్లో కొన్ని ముక్కలు యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తాలింపు గింజలు అయితే అన్నీ వేసేసుకోవాలి. ఎండుమిరపకాయ కరివేపాకు ఇవన్నీ కూడా ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకుని పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పచ్చివాసన పోయే వరకు కూడా మనం బాగా వేపుకోవాలి. ఆ పేస్ట్ని అయితే కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా ఉంచాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనం ఇంకా ఒక 2-3 మినిట్స్లో దించేస్తామనగా అప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి, అంతే. మనం దోసకాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది హార్ట్కి చాలా మంచిదన్నమాట. కొంతమందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఊరికనే పెరిగిపోతుంది ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, తినే ఫుడ్ బట్టి కానీ ఇలాంటి వాటికి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల. మోస్ట్లీ పెద్ద రీజన్ అనమాట. సో అలాంటి వాళ్ళకి దోసకాయ చాలా చాలా పనిచేస్తుంది. ఈ దోసకాయ కాదు, కీర దోసకాయ కూడా చాలా చాలా మంచిది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుందన్నమాట. తప్పకుండా దోసకాయ కూడా మనం తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. పచ్చడి కానీ, దోసకాయ పప్పు కానీ, దోసకాయ కర్రీ కానీ, దోసకాయ ఎండు చేపల కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అంటే ఈ సీజన్లో కాదులేండి, కార్తీక మాసంలో కాదు, నార్మల్గా ఎలా ఎవరు తింటారో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇదంతా కూడా అందులో యాడ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేయాలి, అంతే అనమాట. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చేసుంటే నాకైతే కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ ఈ రెసిపీ వచ్చేసి కాకరకాయ అనమాట. ఇది కొంచెం బాగా మగ్గిపోయింది. లాస్ట్లో అయితే నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. నాకు కొత్తిమీర లేనప్పుడు మోస్ట్లీ నేను ఎక్కువ కరివేపాకే లాస్ట్లో వేసేస్తాను అనమాట. సో చూసారు కదా, కొత్తిమీర అయితే ఆ చట్నీలో కొంచెమే ఉంది, అందుకని ఇందులోకి అయితే నేను కరివేపాకు యాడ్ చేశాను. ఈలోగా అయితే నేను కొబ్బరి కారం రెడీ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఎండుమిరపకాయ తీసుకోవాలి. ఎండుమిరపకాయతో పాటు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా కొంచెం మనం కోర్సుగా అంటే అక్కడక్కడ పలుకుంటే చాలు, బాగుంటుంది అనమాట. ఇదైతే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే లాస్ట్లో ఇది బెల్లం అయితే యాడ్ చేస్తారు.
నేనైతే యాడ్ చేయనండి. మా హస్బెండ్ కూడా చేదుగానే తిందామంటారు. మేము చేదుగానే తినేస్తాం అనమాట. ఎందుకో అలా అలవాటైపోయింది. బాగుంటుంది కూడా, చేదు అనే ఫీలింగ్ కూడా అనిపించదు. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్లో అలా తినేవాళ్ళము, కానీ ఇలా తింటే మంచిదని ఇంక దీనికి అలవాటు పడిపోయామన్నమాట. సో మీకు ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలాగ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం మనం తరుక్కున్న ఒక కొంచెం చిటికెడు బెల్లం వేసుకొని కలుపుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఓకేనండి. 2 రెసిపీస్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను చాలా ఏంటంటే నా ఛానల్లో చాలా అయితే మీకు బెనిఫిట్స్ అయితే చెప్పాను చాలా రెసిపీస్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే టిఫిన్ బయట నుంచి తెప్పించేసాను. వారానికి ఒకసారి అయితే ఇలా తెప్పిస్తానండి. మనకి రెస్ట్ ఉండాలి కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా రెస్ట్ తీసుకుంటానమాట. మా హస్బెండ్ ఇవి ఎక్కడి నుంచి తెస్తారంటే కట్టెల పొయ్యి మీద వండుతారంట. చాలా చాలా బాగుంటాయి అవి. నాకు చాలా ఇష్టం. ఇంక అక్కడి నుంచే తీసుకొస్తారు. అండ్ ఇది వచ్చేసి మధ్యాహ్నం మా అమ్మాయికి దోసకాయ పచ్చడిలో కారం ఎక్కువైపోయింది. అండ్ కాకరకాయ తినైతే అస్సలు తిందు. కొంచెం పులుసులాగా అలా చేస్తే తింటుంది అనమాట, ఫ్రై కదా. సో అందుకని తనకైతే ఎగ్ రైస్ అయితే చేశాను. నేనైతే నెక్స్ట్ వేడి వేడి అన్నంలో దోసకాయ వేయి కలుపుకొని తిన్నానమాట. ముక్కలు తగులుతూ అక్కడక్కడ స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది. నా వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్